బిగ్ బాస్ వార్నింగ్ ఎంతమందికి మజా ఇచ్చింది అనేది కామెంట్ చేయండి. పాపం సంజన గారిని ఫ్లోరా గారిని చూసిన తర్వాత ఎంతమందికి బాధ అనిపించేది కూడా కామెంట్ చేయండి. సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ సంజన గారు అండ్ ఫ్లోరా గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా వీకెస్ట్. రేపొద్దున ఇంకో గేమ్ గెలుస్తారో గెలవరో కూడా తెలియదు. వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకొని సార్ వాళ్ళకు వచ్చిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆడారు. ఎందుకంటే చూసాం దానికి ముందు గేమ్ కూడా పాపం సంజన గారు ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది. సో ఆమె సిట్యువేషన్ ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు. సో ఆ సిట్యువేషన్లో ఆమె గేమ్ ఆడటం అనేది చాలా కష్టం. సో అలాంటిది మేబీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ ఒక మంచి గేమ్ తీసుకొచ్చి పెట్టారు. సో అది చాలా మంచి గేమ్, సెకండ్ గేమ్. అలాంటి గేమ్ని అందరూ అతి తెలివితేటలతోటి, ఒకళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించారు కదా అంటే సో వాళ్ళు ఉపయోగించారు, మనం ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచనతోటి మిగిలిన ముగ్గురు చేశారే తప్పితే సార్ వాళ్ళేదో అది అతి తెలివితేటలు ఉపయోగించారు, బిగ్ బాస్ చెప్పింది అది కాదు కదా, సో మనం మన న్యాచురల్ గేమ్ ఆడదాం అని ఒక్కళ్ళు కూడా అనుకోనున్నా. సో ఆ 3 టీముల్లో ఏ టీం అని అనుకోనున్నా దగ్గర లేదా ఆ టీం ఆ ప్లే ఆడేవాళ్ళు ఒక్కలైనా అనుకోనున్నా కానీ అట్లీస్ట్ మేబీ నేను వాళ్ళ విన్నర్ కింద ప్రకటించేద్దాం అనుకున్నా, టైటిల్ విన్నర్ కింద. ఒక్కళ్ళు కూడా లేదు, అందరూ అదే బాట పట్టారు అయ్యా మొత్తం. మేబీ బర్నీ గారు ఒక్కడే ఆయన కష్టపడి ఊదారు, ఎందుకంటే ఆయన ఊదటం లేట్ అయింది కాబట్టి దాంట్లో వేయటం. సో దాని మీద వదిలేశారు ఆయన జెన్యూన్ గేమ్ ఆడారు కానీ బట్ వాళ్ళ పార్ట్నర్ సరిగ్గా గేమ్ ఆడలేదన్నమాట. సో దానికోసం సీరియస్లీ బిగ్ బాస్ టీము అద్భుతమైన డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల సో ఎంత నష్టం జరిగింది సంజన గారికి ఫ్లోరా గారికి అనేది పక్కన పెడితే వాళ్ళకి ఎంత సింపతి వచ్చింది అనేది మనం కంపేర్ చేసుకుంటే బయట సో ఖచ్చితంగా సంజన గారి మీద చాలా అంటే చాలా సింపతి వచ్చి ఉంటుంది, ఫ్లోరా గారి మీద కూడా అంతే సింపతి వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఓకేనా, సో 1 by 1 మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఫస్ట్ హాఫ్ డెమోన్ ఎరగదీశాడు గేమ్. సో డెమోన్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం అనుకున్నాం. అండ్ నెక్స్ట్ రితు చౌదరి బ్రెయిన్ సో డీకోడ్ చేశారు కళ్యాణ్ గేమ్ని అండ్ నెక్స్ట్ శ్రీజ గేమ్, వాళ్ళిద్దరి ప్లాన్ని డీకోడ్ చేశారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇద్దరికి మంచి ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా. సెకండ్ గేమ్ చూసిన తర్వాత వద్దులే ఎందుకులే అని అనిపిస్తా ఉంది. ఆ రేంజ్లో ఉందన్నమాట వాళ్ళ గేమ్ ప్లాన్ కానీ అది కానీ. 1 by 1 మాట్లాడుకుంటా వద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. ఓకే, సో టాస్క్ కంటే ముందు బర్నీ గారు పొద్దున్న మార్నింగ్తో స్టార్ట్ అయింది. సో బర్నీ గారు తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. సో యాక్చువల్గా ఇమాన్యుయల్కి ఆమె ఏదో సన్ స్క్రీన్ అని రాస్తూ ఉంటే సో బర్నీ గారు వచ్చి అంటారు అనమాట, అందరితో మాట్లాడుతున్నట్టు మాతో కూడా సరదాగా మాట్లాడొచ్చు కదమ్మా అంటే అమ్మ తనుజ అయ్యో నాన్న మీతోట, సో మీరు మాతో ఎక్కడ మాట్లాడతారు, మీరు పొద్దున్నే జిమ్ అంటారు, ఎక్సర్సైజులు అంటారు, వర్కౌట్ అంటారు, ఆ తర్వాత మళ్ళీ లంచ్ అంటారు, దాని తర్వాత టాస్క్లు, దాని తర్వాత మధ్యలో కిచెన్లోకి వెళ్తారు, మళ్ళీ నైట్ మళ్ళీ మీరు ఆ దివ్యతో మాట్లాడాలి. నేను ఎప్పుడు మాట్లాడమ్మా, నిన్న మొన్న అప్పుడప్పుడు అంతకుముందు అని చెప్పి గట్టిగా మాట్లాడదు అనమాట. సో ఈ అమ్మాయికి వీళ్ళిద్దరు బాండింగ్ అంటే ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. బట్ ఆయన మేబీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆయనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అర్థం చేసుకునే విధానం కానీ సో దివ్య దగ్గర దొరుకుతుంది అని చెప్పి సో అమ్మాయితో మాట్లాడితే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది అని చెప్పి ఆయన అమ్మాయితో మాట్లాడుతున్నారు. సో ఇద్దరు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. నేను తోపు నువ్వు తోపు, లేదు నువ్వు తోపు, లేదు నేను తోపు, సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఆయన గేమ్కి వచ్చేసరికి ఆయన నెక్స్ట్ అదే చెప్తారన్నమాట తనుజతోటి, ఏం మాట్లాడుతున్నావు, సో నిన్న అమ్మాయికి అర్థమైపోయింది, సో నేను ఆ ఒక సిట్యువేషన్ వస్తే నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అనేది ఆ అమ్మాయికి అర్థమయ్యి ఆ అమ్మాయి ఏమనిందంటే సో మీరు తనకే సపోర్ట్ చేస్తున్నారు కదా, నిన్న కూడా తనకే సపోర్ట్ చేశారు కదా, సో తను నాకేదో ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పి ఎందుకు ఫీల్ అవుతుంది తను, సో మీరు తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పాటికి తనకు అర్థమైపోయి ఉండాలి కదా అని చెప్పి తను అన్నింది అనమాట. సో నిజంగా బర్నీ గారు మాత్రం సో తనూజాకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు. ఈ అమ్మాయి యాక్చువల్లీ అర్థం చేసుకోవాలి అండ్ ప్రతిసారి నాకే సపోర్ట్ చేయాలి అని కూడా ఈ అమ్మాయి అనకూడదు. సో ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు ఆయన మీద చాలా పెద్ద బ్లేమ్ పడింది నిన్న. ఆల్మోస్ట్ వర్స్ట్ క్యారెక్టర్ అని అనిపించుకునేలా చేశారు బర్నీ గారు. ఎందుకంటే శ్రీజాని పడేసేటప్పుడు ఆ అమ్మాయి కొంచెం డ్రెస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. సో చూసేదానికి కూడా అలాగే ఉంది అనిపించింది. సో అలాంటి స్టేజ్కి వెళ్ళారు ఎందుకు, బికాస్ ఆఫ్ తనూజాని సేవ్ చేయాలి అని. సో కాబట్టి మరి ఆ అమ్మాయి ఆ సిట్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. అంత పెద్ద గొడవ జరిగింది, ఆయన బ్లేమ్ తీసుకున్నాడు, అంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, బ్లేమ్ తీసుకున్నాడు, అందరు అన్నాడు అమ్మాయి మీ మాస్క్ ఊడిపోద్దనా అది ఇది అని అంత పెద్ద మాటలు మాట్లాడింది బికాస్ ఆఫ్ తనూజ. అక్కడ చూస్తానే ఉంది తనూజ. సో మరి అప్పటికి అర్థం అవ్వాలి కదా తనూజకి. సో అంతకుముందు దివ్య విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నాడు, దివ్యాన్ని పడేస్తుంటే కూడా ఆయన ఏం మాట్లాడకుండా దివ్యకి సపోర్ట్గా వేరే వాళ్ళని పడేయకుండా కూడా సైలెంట్గా ఉన్నాడు కదా. సో ఆ విషయం అమ్మాయికి అర్థం కావాలా, అర్థం చేసుకోవాలి కూడా.
లేదంటే మనం ఏం చేయలేం. అప్పుడు ఆయన పాజిటివ్ అవుతాడు, ఆ అమ్మాయి నెగిటివ్ అవుతా ఉంటుంది ఆయన అర్థం చేసుకోకపోతే. ఇప్పటికి కూడా ఆయన్ని సరిగ్గా అమ్మాయి అర్థం చేసుకోవట్లేదని నెక్స్ట్ టాస్క్లో కూడా అర్థమవుతుంది నాకు. నెక్స్ట్ సరికి టాస్క్ స్టార్ట్ అయింది. సో ఆ టాస్క్ మీరు అందరూ చూసుంటారు. హోల్డ్ చేసి పట్టుకోవాలి. వీటి పక్క నుంచి వాళ్ళు ఇసుక పోస్తూ ఉండాలి. ఓకేనా, అక్కడ హడిల్స్ పెట్టారు. అక్కడ హడిల్స్ 1 by 1 ఈచ్ పట్టుకుంటూ ఇలా పట్టుకొని వచ్చి వాళ్ళ దాంట్లో పోయాలి. అటు పక్క వాళ్ళు ఆ ఇసుకని ఏదైతే టబ్ ఉందో దానికి కింద టచ్ కాకుండా పట్టుకోవాలి. ఇది గేమ్. సో దీనికి సంచాలక అద్భుతమైన రూల్ ఏం పెట్టాడంటే, ఎవరికి ఎవరు అంటే లైక్ ఇసుక పోసే దగ్గరకు వచ్చి వాళ్ళు పోస్తుంటే మీరు వచ్చి ఆపొద్దు అని చెప్పాడు. సో నాకు ఇది ఎందుకో కొంచెం నచ్చింది, ఎందుకంటే అది ఆపడితే సో గేమ్ అంత బాగా రసవత్తరంగా జరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పొటెన్షియాలిటీ ఏంటనేది, అక్కడ ఉన్న వాళ్ళ పొటెన్షియాలిటీ లేవనేది బయటపడుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ గేమ్ స్ట్రెంగ్త్, ఆపే వాళ్ళ స్ట్రెంగ్త్, అండ్ ఎవరైతే తెచ్చి వేస్తుంటారో ఆ హడిల్స్ దాటి వాళ్ళ స్పీడు, ఆ స్ట్రెంగ్త్ ఈ స్పీడుని మ్యాచ్ చేస్తూ గేమ్ ఆడాలి. అందుకని కొట్టుకోటాలు ఆపుకోటాలు గేమ్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఇమాన్యుల్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అక్కడంతా రచ్చ లేకుండా చేశారు. క్లియర్గా గేమ్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎవరు దాంట్లో వద్దు అని అనుకుంటే వాళ్ళ దాంట్లో వేసేసి వాళ్ళని వద్దు అని పంపించేయచ్చు అనమాట. లాస్ట్ వరకు మిగిలిన వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది గేమ్, యాక్చువల్ గేమ్. దీంట్లో ఎవరు బాగా ఆడారు, అద్భుతంగా బాగా ఆడారంటే సో బర్నీ గారు బాగా ఆడారు. సో ఫస్ట్ ఈ గేమ్ బర్నీ గారు బాగా ఆడారు. లాస్ట్ గేమ్ కూడా బర్నీ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన ఫౌల్ గేమ్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పి డైరెక్ట్గా బిగ్ బాస్ నుంచే సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి సో ఆయన ఈ రోజు ఆయన టాస్క్ చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలతో కంపీట్ చేస్తూ ఆయన గేమ్ ఆడటం అనేది సో అట్ ద ఏజ్ ఆఫ్ 40 above సో ఒక పర్టికులర్ పర్సన్ గేమ్ ఆడటం అనేది చాలా కష్టం. వీళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఆయన సెకండ్ ప్లేస్ వరకు వచ్చి, అంతట్టు ఆయనకి షోల్డర్ ఇంజూరీ ఉంది, షోల్డర్ బాగాలేదు. సో 8 days ఇంకొక 1-2 weeks 1 week మేబీ 7 days 5 days ఎంత చెప్పా కదా నాగార్జున సార్ కూడా, అది జరిగి మేబీ ఒక మోస్ట్లీ ఒక 2 days అయి ఉండొచ్చు. సో ఆ 2 days కి మళ్ళీ ఆయన టాస్క్ ఆడేటంతసేపు హోల్డ్ చేశారంటే బర్నీ గారు నిజంగా చాలా సూపర్. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు సో ఫస్ట్ బర్నీ గారు దాంట్లో 4 బకెట్లు ఏదైతే ఉందో ఆ టబ్స్ దాంట్లో ఇసుక పోసారు అమ్మాయి. అంటే ఫస్ట్ నుంచి బర్నీ గారు వెయిట్ మోస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. బర్నీ గారు వెయిట్ మోస్తున్నారు. శ్రీజ ఆయనే టార్గెట్ చేసింది, కంప్లీట్గా శ్రీజ ఆయనే టార్గెట్ చేసింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ అమ్మాయికి మరి ఏం ప్రాబ్లం అంటే సుమన్ అన్నకి మరి అంటే కళ్యాణ్ని గెలిపించడం కోసం ఆడిందా, మరి కళ్యాణ్ బాగుండా నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఆయన్ని తీసేయడం వల్ల ఉపయోగం ఏముంది ఫస్ట్? సో ఇప్పుడు ఆడుతున్న సుమన్ అన్న ఏమన్నా ఫస్ట్ వస్తాడా? మరి సుమన్ అన్న ఏం ఫస్ట్ రాడు కదా. మరి ఎందుకు బర్నీ గారిని టార్గెట్ చేసింది అంటే సో మేబీ నిన్న జరిగిన ఇష్యూ అమ్మాయికి మనసులో ఉంది కాబట్టి సో బర్నీ గారిని తీసేయాలని అనుకున్నారు. సో బర్నీ గారిని తీసేయడం వల్ల సుమన్ అన్న ఫస్ట్ రాడు కదా. సో ఆయన దాంట్లో వేశారు. ఇక్కడున్న అమ్మాయిలు ఇద్దరు ఎవరైతే తనూజ అండ్ నెక్స్ట్ రితు చౌదరి. సో తనూజ వచ్చేసరికి సంజన గారి దాంట్లో, సో రితు చౌదరి వచ్చేసరికి సుమన్ అన్న దాంట్లో వేసారనమాట. ఎందుకంటే సో అక్కడ సంజన గారిని తీసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది. తనూజ క్లియర్గా మైండ్తో ఉంది. సో తనూజ సంజన గారిని తీసేయాలి, వాళ్ళ టీంని లాస్ట్లో పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కరిని తీసేసుకుంటూ వస్తే మేబీ మనకు 3rd place అయినా దొరుకుతుంది కదా అని చెప్పి ఆ అమ్మాయి అనుకోని ఉండొచ్చు. ఓకేనా, లేదా 3rd నుంచి ఆ 3 places ఏదో ఒక ప్లేస్ మనకు అనుకోని ఉండొచ్చు. సో అది ఈజీ క్యాలిక్యులేషన్, అది ఈజీ గేమ్ కూడా. ఓకేనా, వాళ్ళని తీసేయడం. బట్ ఆ అమ్మాయి ఏంటంటే సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫౌల్ అంతే, అది పెద్ద గేమ్ కాదు, కళ్యాణ్ కోసం గేమ్ అన్నట్టు అనిపించదు. కానీ బట్ ఇక్కడ తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తనూజ నిజంగా బర్నీ గారి దాంట్లో వేసి ఉండుంటే సో బర్నీ గారు ఫస్ట్లో వెళ్ళిపోయి ఉంటే మేబీ కళ్యాణ్కి ఛాన్స్ ఉండేదేమో. లైక్ బర్నీ గారు అంత వెయిట్ అప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి ఆయన వెయిట్ మోసి ఉంటే అప్పటికే 4 స్కూప్లు వేసింది. ఈ అమ్మాయి కూడా తీసుకెళ్ళి ఒక 3 స్కూప్లు వేస్తున్నా కూడా అప్పటికే అది చాలా పెద్ద వెయిట్ అయిపోయింది బర్నీ గారు. అంతసేపు దాని తర్వాత స్లోగా గేమ్ ఆడేవాళ్ళు వెయిట్ చేయాలంటే చాలా కష్టం. ఓకేనా, బర్నీ గారి దాంట్లో ఎందుకంటే తనూజాకి శ్రీజ సపోర్ట్ చేస్తుంది, శ్రీజాకి ఏం అలాంటిది ఏం లేదు. సో తనూజ కూడా అక్కడ గేమ్ ఆడేసింటే పోయేది. మేబీ ఆ బాండింగ్ తోటి అమ్మాయి ఇటు పక్క సంజన గారి మీద వేయటం అనేది సో అది తనూజాకి 3వ ప్లేస్ రావడానికి కారణమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో తనూజ కూడా అక్కడ అటు వేసేసి ఉంటే తనూజాకి మేబీ ఫస్ట్ ప్లేస్ దొరికిండేదేమో ఛాన్స్. ఓకేనా, సో ఆయన దాంట్లో 4 ఉన్నాయి అండ్ డెమోన్ దాంట్లో అప్పటికి 1 పడింది. ఆ 1 కూడా శ్రీజానే వేసింది. ఆయన దాంట్లో ఎప్పటికీ వేసింది కాబట్టి సో ఇంకొకటి శ్రీజ దీని దాంట్లో వేసింది కానీ కళ్యాణ్ దాంట్లో శ్రీజ వేయలేదు. మరి కళ్యాణ్ దాంట్లో శ్రీజ ఎందుకు వేయలేదు? మరి బాండింగ్ ఆ గేమ్ అన్నప్పుడు అందరినీ తీసేయాలి కదా. మరి కళ్యాణ్ని మాత్రమే ఉంచిందంటే కళ్యాణ్కి మరి అదేమో మరి బాండింగ్స్ మరి ఫ్రెండ్షిప్ మరి మనకి తెలియదు కానీ సో ఆ అమ్మాయి వేయలేదు అనమాట. ఈ లోపల ఏంటంటే సంజన గారు అండ్ సుమన్ అన్న సో వీళ్ళిద్దరు దాంట్లో కంటిన్యూస్గా రితు చౌదరి అండ్ నెక్స్ట్ తనూజ వేస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుట్ అయిపోతారు. సో అప్పటికి మనోడు అన్న వెనక్కి బెండ్ చేయకూడదు అన్న బెండ్ చేయకూడదు అనే రూల్ ఏంటంటే ఇట్లా పట్టుకోవాలి. ఓకేనా, ఇదిగో ఇలా చేయదు కదా,
ఒక నిమిషం నేను చెప్తా, క్లారిటీ ఇస్తా. ఫస్ట్ క్లారిటీ ఇస్తా, తర్వాత మళ్ళీ చెప్తా. ఇలా పట్టుకోవాలి, ఓకేనా? ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు వెయిట్ పడుతున్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా ముందుకు వస్తూ ఉంటాం. అయినా కానీ మనం ఇట్లాగే నిలబడాలి. చేతులు ఇట్లా కిందకి వెళ్ళిపోతా ఉంటాయి, ఒకసారి వదిలేస్తాం. ఇది గేమ్, మనోడు చెప్పిన గేమ్. సో ఆటోమేటిక్గా కాకపోతే ఏంటంటే పడిపోతున్నప్పుడు మనం ఈ వెయిట్ ఉంటుంది సార్, ఇసుక పడే కొద్ది మనం కూడా ఆటోమేటిక్గా ఇట్లా ముందుకు వచ్చేస్తూనే ఉంటాం. మనం మరీ ఇట్లా నిలబడాలంటే చాలా కష్టం. మనం ముందుకు వచ్చేస్తూ ఉంటాం. ముందుకు వచ్చినా కూడా గేమ్ ఆడొచ్చు. ముందుకు వచ్చినంత మాత్రాన ప్రాబ్లం లేదు. ఇక్కడ కాళ్ళు ఇక్కడే ఉంటాయి, బాడీ ఇంత ముందుకు వచ్చినంత మాత్రాన మనం నిలబడతామని లేదు. ఇంకొంచెం స్కూప్ ఎక్కువైతే సో ఈ స్ట్రైట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రైట్ హ్యాండ్స్ ఈజీగా పడిపోద్ది కింద. మనం ఎంత మోకాలు బెండ్ అయితే తప్పితే, మోకాలు ఇలా బెండ్ ఇలా నిలబడితే తప్పితే, మోకాలు బెండ్ కాకుండా ఓన్లీ హ్యాండ్స్ బాడీ అప్పర్ బాడీ ముందుకు వస్తే ఈజీగా పడిపోద్ది, ఓకేనా? సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు పడిపోతారు, తర్వాత మన సంజన గారు చాలా తెలివిగా, మామూలు కూడా కాదు, అది నెక్స్ట్ లెవెల్ తెలివి. ఆ స్పాంటేనియస్గా ఎక్కువసేపు కూడా పట్టుకోకుండా అప్పటికప్పుడు ఆలోచన రావటం. ఎలాగో మన దాంట్లో ఫుల్ ఉంది, వాళ్ళ దాంట్లో అసలు ఇంకా పడలేదు, ఎట్లా వాళ్ళ ముగ్గురే ఉంటారు, సో థర్డ్ ప్లేస్ వస్తుంది, మనకి ఫోర్త్ ప్లేస్ చాలే అని చెప్పి ఆమె దిగిపోవటము. అప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్య గేమ్ జరుగుతుంది అనమాట. సో అప్పటికి బర్నీ గారి దాంట్లో ఒక నాలుగు దాకా పడి ఉంటాయి. సో డెమోన్ దాంట్లో ఒకటి పడింది, కళ్యాణ్ దాంట్లో ఒకటి పడింది, ఓకేనా? దివ్య వేసింది కళ్యాణ్ దాంట్లో. ఇది ఇప్పటిదాకా ఇలా ఉంది గేమ్. సో ఇలా ఉన్నప్పుడు గేమ్ కళ్యాణ్ దాంట్లో కంటిన్యూస్గా దివ్య వేస్తూనే ఉంది, డెమోన్ దాంట్లో వేయలేదు. అండ్ నెక్స్ట్ బర్నీ గారి దాంట్లో వేయలేదు, బర్నీ గారి వేయదు కదా. సో కంటిన్యూస్గా కళ్యాణ్ దాంట్లోనే వేస్తూ ఉంది దివ్య. సో ఇది యాక్చువల్గా ప్లస్ పాయింట్ ఏంటంటే దివ్య వాళ్ళ టీంకి సెకండ్ ప్లేస్ రావడానికి దివ్య కంటిన్యూస్గా ఒకళ్ళ దాంట్లోనే వేస్తూ ఉంది. అక్కడ వచ్చేసరికి ఆమెకి ఎవరి దాంట్లో వేయాలో తెలియదు, ఓకేనా? దానికంటే ముందు రితు చౌదరి ఫస్ట్ తీసుకెళ్లి కళ్యాణ్ దాంట్లో వేసేసరికి, అందుకే రితు చౌదరి ఆయన దాంట్లో వేయలేదు, బర్నీ గారి దాంట్లో వేయకుండా సో కళ్యాణ్ దాంట్లో వేసింది. సో ఎందుకంటే కళ్యాణ్ నిన్న తీసేశాడు కదా, సో ఆ కోపం ఇద్దరికి ఉంది, బర్నీ నెక్స్ట్ దివ్యాకి ఉంది, రితు చౌదరికి కూడా ఉంది కాబట్టి సో ఈ అమ్మాయి దాంట్లో వేసింది. ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళి కళ్యాణ్ దాంట్లో వేసిందో సో అప్పుడు ఖచ్చితంగా ఇంకా అమ్మాయి ఆమె బర్నీ దాంట్లో వేయాల్సి వచ్చింది. సో అప్పుడు బర్నీ దాంట్లో పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే బర్నీ దాంట్లో పడుతుందో ఇటు పక్క తనూజాకి వచ్చేసరికి ఇద్దరు దాంట్లో వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తనూజాకి. సో కళ్యాణ్ దాంట్లో అప్పుడు ఏంటంటే కళ్యాణ్ దాంట్లో ఇద్దరు దివ్య అండ్ రితు చౌదరి కళ్యాణ్ దాంట్లోనే వేస్తూ ఉన్నారు కాన్స్టెంట్గా. సో తనూజ ఏమంటే ఇద్దరు దాంట్లో వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు కళ్యాణ్ దాంట్లో వెయిట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కళ్యాణ్ దాంట్లో వెయిట్ ఎక్కువైపోయినప్పుడు సో అక్కడ యాక్చువల్గా మళ్ళీ చెప్తున్నాను, వెయిట్ ఎక్కువైపోతుంది. వెయిట్ ఎక్కువైపోయినప్పుడు బాడీ అనేది కంపల్సరీ ముందుకు వచ్చింది, ఎవరికైనా అప్పర్ బాడీ ముందుకు జరుగుద్ది, లేకుంటే ఇట్లా స్ట్రైట్గా నిలబడడం అనేది ఇంపాసిబుల్, లాగేస్తూ ఉంటాయి, చాలా కష్టం ఇలా నిలబడాలి. అంత వెయిట్ మీద ఇలా నిలబడాలంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్, అది ఎవరికైనా ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎంతసేపు ఎక్కడికైనా కానీ బాడీ బిల్డర్లు అయినా కానీ కొంతసేపు ఉండగలుగుతారు, తర్వాత వాళ్ళకి కూడా షోల్డర్స్ లాగేస్తామంటే వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. బట్ అక్కడ రూల్ ఏంటంటే బాడీకి అంటించుకోకూడదు ఆ పట్టుకునే హ్యాండిల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెండ్ అవ్వకూడదు. అవి రెండు చేయకపోతే వాళ్ళు అప్పర్ బాడీ ముందుకు వచ్చినా కానీ అవుట్ అయిపోతారు. బట్ ఇక్కడ కళ్యాణ్ చేసింది ఏంటంటే సో అక్కడ శ్రీజ కూడా అందరు బెండ్ అయ్యారు. అక్కడ ఇమాన్యుల్ అప్పటికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మమ్మీకి ఎట్లయితే వార్నింగ్ ఇచ్చాడో స్టార్టింగ్ ఏంటంటే అలా పెడితే బెండ్ అయితే డిస్క్వాలిఫై అన్నాడు ఫస్ట్. కాబట్టి వాళ్ళ మమ్మీని అర్థం చేసుకున్నాడు ఆయన. సో ఆమె పెద్ద వెయిట్, కొంచెం ఆమెకి డెలికేటెడ్ కాబట్టి, సో లేడీ కాబట్టి సో ఆమెకి వార్నింగ్స్ ఇచ్చారు. సుమనకి కూడా వార్నింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరికి వార్నింగ్స్ ఇచ్చి వీళ్ళకి వార్నింగ్స్ ఇవ్వకపోతే బాగోదని చెప్పి వీళ్ళకి వార్నింగ్స్ ఇచ్చాడు. కళ్యాణ్కి చాలా రిపీటెడ్గా వార్నింగ్స్ ఇచ్చారు. అండ్ కళ్యాణ్ దీనికి పట్టుకున్నాడు కూడా, ఇక్కడ తొడల మీద అది పట్టుకుంటాడు హ్యాండిల్ని. రాము చూస్తాడు, రాము చెప్తాడు. సో ఇమాన్యుల్ కూడా చెప్తాడు పట్టుకోవద్దు అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను చెప్తా చూడండి, బకెట్ ఇలా పట్టుకున్నాడు, ఇది ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలా పట్టుకున్నారు అనుకోండి, ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దిగిపోతా ఉంటుంది కిందకి, ఓకేనా? అక్కడ కింద బేస్ ఉంటుంది కదా, సో నేను బేస్ లేకుండా చెప్తున్నా, ఇలా దిగిపోతా ఉంటుంది కిందకి, ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ ఏం చేశాడంటే కొంచెం సేపు ఈ రిస్ట్ ఉంటుంది చూసారా, ఇట్లా తిప్పాడు, ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకొని ఇలా నిలబడ్డాడు. అప్పుడు మనకి ఈ ట్రైసిప్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, మనోడికి ఎలివేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సో కొంచెంసేపు ఇలా పట్టుకున్నాడు. ఇలా పట్టుకుంటే కొంచెం బకెట్ ఆఫ్ ఫుల్ వాటర్ అనుకోండి, ఇలా పట్టుకోవచ్చు మీరు కొంచెం సేపు, అదే ఇలా పట్టుకోలేరు మీరు ఫుల్ బకెట్ వాటర్ని. సో కళ్యాణ్ చేసింది కూడా అదే అనమాట. అక్కడ కొంచెం సేపు ఇలా పట్టుకున్నాడు, ఇలా ఉంటుంది రిస్ట్, ఇలా పట్టుకోవాలి గేమ్ని, ఇలా పట్టుకున్నాడు కళ్యాణ్, ఇలా పట్టుకున్నాడు ఇలా. సో వాళ్ళందరూ ఏం చేశారు, సో బర్నీ గారు అవ్వచ్చు, మన డెమోన్ అవ్వచ్చు, అది ఇలా స్ట్రైట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా పట్టుకున్నారు.
ఇలా పట్టుకున్నారు పడకుండా, వాళ్ళు భుజాలు కూడా షోల్డర్స్ బాడీ ముందుకేసి పట్టుకున్నారు. బట్ కళ్యాణ్ పట్టుకుంది వేరే. సో కళ్యాణ్ని పట్టుకోవడం వల్ల బాడీ వెయిట్ పడి కాన్స్టెంట్గా సో తను హోల్డ్ చేసేదానికి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఓకే, ఇలా రిస్ట్తో ఇలా పట్టుకోవటం వల్ల, ఇలా పట్టుకొని ఇలా నిలబడటం వల్ల హోల్డ్ చేయగలుగుతాం మనం. తెలియకుండానే బాడీ వెయిట్ కంప్లీట్గా దాని మీద పడి సో అది ఇటు పక్కే ఉంటుంది అనమాట. ఇసుక కిందకి దిగదు, ఆ టబ్ దిగదు. సో ఇది బేసిక్ కామన్ సెన్స్ అది. సో అక్కడ కళ్యాణ్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. బట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఏంటంటే మనోడు కళ్యాణ్ బాడీ బెండ్ అవుతుంది అని చెప్పిన తర్వాత బాడీ వెయిట్ పడుతుంది అని చెప్పి ఇమాన్యుల్ చెప్తుంటాడు. బట్ అక్కడ బర్నీ గారి టార్గెటే కాబట్టి శ్రీజాకి, సో శ్రీజ అందరూ పట్టుకున్నారన్న, బర్నీ గారు ఫస్ట్ నుంచి అలాగే పట్టుకున్నారంటే అప్పుడు ఇమాన్యుల్ చెప్తున్నది, సో అమ్మ నేను ఆల్రెడీ చూశాను, బాడీ బెండ్ చేయడం అనేది అందరికీ ఇచ్చాను, సో ముగ్గురికి ఇచ్చాను అని చెప్తున్నాను అనమాట. ఇలా పట్టుకుంటారు. అప్పటికే ఎందుకు చెప్తున్నానంటే నేను బర్నీ గారు చూస్తే బర్నీ గారు ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముందుకు వస్తాడు. ఈ ఫోర్ ఆర్మ్ ఈ హ్యాండ్ అంతా వనకతా ఉంటుంది. డెమోన్కి కూడా క్రాంప్ వస్తుంది కాలుకి. డెమోన్ కూడా ఇలాగే అంటే కాలు కూడా బెండ్ చేయకుండా స్ట్రైట్గా నిలబడి ఇలా పట్టుకున్నాడు కదసరికి డెమోన్కి కూడా కాలు క్రాంప్ వస్తూ ఉంటుంది కిందంతా. సో అంటే డెమోన్ కాళ్ళు కదపలేదు, జస్ట్ వాళ్ళ అప్పర్ బాడీని ముందుకు వెళ్తుంటుంది. అప్పర్ బాడీ మనం వెనక్కి పెట్టాలి అంటే కుదరని పని. అది వెయిట్ పడే కొద్దీ అప్పర్ బాడీ తెలియకుండానే ముందుకు డ్రాగ్ అవుతూ ఉంటుంది, మనకు తెలియకుండానే డ్రాగ్ అవుతుంటుంది. అది మనం ఏం చేయలేము దానికి, అది మన కంట్రోల్లో కూడా ఉండదు. ఓకేనా, దాని తర్వాత అది యాక్సెప్టబుల్ అయింది అందరికీ. కాకపోతే తక్కువ వెయిట్కి సంజన వాళ్ళకి అండ్ సుమన్ శెట్టికి అన్నకి వెళ్ళింది. వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు కాబట్టి ఎక్కువ ఫుల్ ఆన్ వెయిట్ పడేసరికి వీళ్ళు కంప్లీట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకేనా, బట్ ఇలా పట్టుకోవాలి. కళ్యాణ్ ఇలా కూడా పట్టుకున్నాడు అండ్ ఇలా కూడా పెట్టాడు కళ్యాణ్. సో ఇలా ఎవరు పెట్టలేదు. అందుకని అదంతా చూసిన తర్వాత అది యాజ్ పర్ సంచాలక్ రూల్ అది ఫౌల్. సో కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై చేసిన తర్వాత అన్న నువ్వు నా మీదే కాన్సన్ట్రేషన్ పెట్టావన్నా అంటే ఎందుకు మనోడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టావంటే మనోడు క్లియర్గా ఒక కాలు వెనక్కి పెట్టి ఇలా పెట్టడము క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు మనోడు చెప్పాడు, డెమోని చెప్పాడు అన్న కాలు అంటే మనోడి కాలు దగ్గర పెట్టాలని చెప్పాడు. ఫస్ట్ చెప్పిన రూల్ ఏంటి, క్లియర్గా చెప్పాడు, కాలు వెనక్కి ముందుకి పెట్టకూడదు, కాలు సమాంతర ప్యారలల్గా పక్కనే ఉండాలని చెప్పి సంచాలకు కూడా చెప్పాడు. సో ఇవన్నీ చూసుకుంటే కళ్యాణ్ ఖచ్చితంగా ఫౌల్ గేమ్ ఆడాడు. ఆ ఫౌల్ గేమ్ ఆడటం వల్ల సో ఇంకా వదిలే కళ్యాణ్ నువ్వు పట్టుకున్న వేస్ట్ అని చెప్తే కళ్యాణ్ వదిలేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శ్రీజ ఒక వర్షన్ మాత్రమే ఉంటుంది అమ్మాయి మైండ్లో. బర్నీ అన్న టార్గెట్, సో బర్నీ అన్నని ఇమాన్యుల్ చూడలేదు. సో బర్నీ అన్న చూసినా కానీ ఇమాన్యుల్ వదిలేశాడు, కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. కళ్యాణ్ని చూస్తున్నాడు, కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. కళ్యాణ్. సో కాబట్టి ఈ అమ్మాయి కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. తనూజ కూడా అంత సపోర్ట్ చేయలేదు కళ్యాణ్కి. తనూజ తన టీము అమ్మాయి అంత సపోర్ట్ చేయట్లేదు. బయట ఉన్న అమ్మాయి సపోర్ట్ చేస్తా ఉంది. అక్కడ ఒక వర్షన్ మాత్రమే ఉంటుంది. ఆయన అప్పటికి చెప్తున్నాడు బాడీ వెయిట్ ప్రాబ్లము, సో బెండ్ అవటం ప్రాబ్లం కాదు, బాడీ వెయిట్ అని చెప్పి ఆయన అప్పటికి చెప్తా ఉన్నాడు అనమాట. కళ్యాణ్ కూడా గేమ్ అంతా అయిపోయాక వెంటనే వాళ్ళు కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఆయన అప్పటికి వణికిపోతా ఇంకా ఆయన వదిలేశాడు, డెమోన్ గెలుస్తాడు. ఓకేనా, సో లేకుంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు, ఇంకొక అరగంట అయినా పట్టుకున్నాను వెంటనే వదిలేశారంటే కళ్యాణ్ కొంచెం ఆ రిలాక్సేషన్ తీసుకున్నాడు. ఇలా పెట్టి కొంచెం రిలాక్సేషన్ తీసుకున్నాడు. ఎప్పుడు సో కళ్యాణ్ దాంట్లో ఫుల్ అయిపోయిన తర్వాత సో దివ్య కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొంచెం పెడుతూ ఉంది. నేనేమంటానంటే ఫస్ట్ 4 స్కూప్లు బర్నీ గారి దాంట్లో పడ్డాయి. ఆయన అప్పటి నుంచి వెయిట్ మోస్తున్నాడు. దాని తర్వాత కంప్లీట్గా ఫస్ట్ ఫిల్ అయింది కళ్యాణ్ది. సో కళ్యాణ్ అక్కడి నుంచి ఎక్కువ వెయిట్ మోస్తున్నాడు. ఓకేనా, ఇద్దరికి ఉంది ఆ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ ఫస్ట్ నిండిపోయింది, ఎక్కువసేపు పట్టుకున్నాడు. ఇంకొంచెం పట్టుకుంటే బాగుండేది, బట్ ఆ పట్టుకునేది కరెక్ట్ పొజిషన్లో పట్టుకోలేదు కళ్యాణ్. పట్టుకొని ఉంటే కళ్యాణ్కి ఫస్ట్ ఆల్రెడీ నిండిపోయింది, కళ్యాణ్ ఒక పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేసింది. సో ఆ నెక్స్ట్ గేమ్ లెవెల్ వేరే ఉండేది. సో కాబట్టి ఈ గేమ్ డెమోన్ గెలుస్తాడు అనమాట. డెమోన్ కూడా చిన్న గేమ్ ఆడు, డెమోన్ కూడా అప్పటికే ఫుల్ అయిపోయాడు. తనూజ ఫాస్ట్గా చేస్తూ ఉంది. సో దివ్య వేయలేదు అనుకుంటా మేబీ, సో తనూజ ఎక్కువ వేస్తానే ఉంది అనమాట. సో అది ఫుల్ అయిపోయింది, డెమోన్ గెలుస్తారు. గెలిచిన డెమోన్కి 100 పాయింట్లు. సో నెక్స్ట్ బర్నీ గారికి 80, తర్వాత 60, తర్వాత 40, తర్వాత 20 పాయింట్స్. ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్లు జరుగుతాయి అనమాట. మామూలు డిస్కషన్లు కాదు, నెక్స్ట్ లెవెల్ డిస్కషన్లు. యాక్చువల్గా అక్కడ తనూజ నోరు జారుద్ది, ఆ అమ్మాయి ఆవేశంలో నోరు జారుద్ది, తర్వాత కవరప్ చేసుకుంటుంది దాన్ని. పక్కనే ఉన్న కళ్యాణ్ వేయాలి అనకూడదంటే కొంచెం కవరప్ చేసుకుంటుంది అనమాట. అక్కడ ఏమంటుంటుంది, అన్న నువ్వు చూడలేదన్నా, అక్కడ నాన్నే టార్గెట్ చేసావన్నా, ఇక్కడ వాళ్ళందరూ నేను బర్నీ గారిని చూడలేదని చెప్పి శ్రీజ కూడా అంటూ ఉందనమాట. అండ్ కళ్యాణ్ కూడా అంటూ ఉంటే అమ్మో మన టీము నేను ఎందుకు అనకూడదని చెప్పి తనూజ కూడా మాట్లాడుద్ది. మాట్లాడినప్పుడు ఎందుకు అలా చేసావు, ఓహో ఆయనకి నువ్వు ఫేవరెట్ కాబట్టి ఆయన అన్న అంటావు కాబట్టి సో అలా చేసావంటే, ఓ ఆయన నాకు ఫేవరెటా,
ఆయన నా ఫేవరెట్, ఓకే అలా అనకూడదు అని కళ్యాణ్ అంటాడు. ఇమాన్యుయల్ నువ్వు సీరియస్గా తీసుకోబాక, అలా నేను చాలా నార్మల్గా నువ్వు సీరియస్గా తీసుకొని పదే దాన్ని గుర్తు చేయకండు. నువ్వు సీరియస్గా అన్నావు కదా, నీ కోపంలో మాట వచ్చేస్తుంది, నువ్వు ఏదో పడితే అది అనేస్తావు. వేరే వాళ్ళు ఒక చిన్న మాట అనగా నువ్వు తీసుకోవు, ఎలా అసలు ఇది ఎలా చెప్పు? నిన్న ఆయన అంతగా గెలిపిస్తే ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ మేబీ ఈ అమ్మాయికి చాలా తక్కువ అనుకుంటా. మేబీ బికాస్ ఆఫ్ హౌస్లోకి వచ్చాక ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోయిందో ఏమో తనూజకు, కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి తనూజాలు. సీరియస్లీ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అండర్స్టాండింగ్ లెవెల్స్ నాకు అనిపిస్తా ఉంది తనూజాలో. ఓకేనా, దాని తర్వాత సో ఆ మాటేసరికి ఇంకా అమ్మాయి వెళ్ళి మళ్ళీ ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వచ్చి తరుణ్ జబార్లు మాట్లాడుకుని అంటే అసలు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చి గేమ్ అంటే లైక్ ఆ కళ్యాణ్ని టార్గెట్ చేయటము అసలు అమ్మాయికి నచ్చదు. కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేయాలి? డెమో అంటే లైక్ కళ్యాణ్ని తీసేసింది కదా, సో అందుకని టార్గెట్ చేయాలా? సో బయట నుంచి చూసొచ్చి గేమ్ చూసొచ్చి సో మీతోనే ఉంటాను, మీతోనే గేమ్ ఆడతా అంటే సరే ఓకే ఫైన్, అమ్మాయి ఇష్టం. బట్ ఒక పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేయడం ఎందుకు? సో మళ్ళీ ముందు మనకి మంచి ప్లేసెస్ ఇచ్చి ఫస్ట్ ప్లేస్ 5th ప్లేస్ అలా ఇచ్చి సో ఇప్పుడు మనల్నే బయటకు దోసేయాలి, నన్నే బయటకు దోసేయాలనుకుంటే ఎలాగా? ఆమె కళ్యాణ్ని టార్గెట్ చేస్తుందని అనుకుంది కానీ సో అక్కడ నేను కూడా ఉన్నాను అని చెప్పి ఎందుకు అనుకోదని ఈ అమ్మాయి అంటూ ఉంటుంది. బట్ అక్కడ కళ్యాణే కదా అమ్మాయిని తీసేసింది. అక్కడ ఫస్ట్ కళ్యాణ్ టార్గెట్, అక్కడ కళ్యాణ్ ఓడిచేయాలని అనుకుంటుంది అమ్మాయి. సో తనూజ కూడా ఉంది, సో తనూజకి హెల్ప్ చేయాలని అమ్మాయి ఎందుకు అనుకుంటుంది? అటు పక్క అప్పుడు డెమోన్ ఉన్నాడు కదా, పాపం డెమోన్ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలే. మరి ఇంక దేంట్లో వేయాలి అమ్మాయి? ఖాళీ గమ్ము కూర్చోవాలా? డెమోన్ దాంట్లో కూడా వేయకుండా డెమోన్ దాంట్లో కూడా కాము కూర్చోవాలా? గేమ్ ఆడాలి కదా అమ్మాయి. సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి కరెక్ట్గానే గేమ్ ఆడింది, మరి తనూజకి ఎందుకు అర్థం కాలేదు? కాకపోతే ఒకటేంటంటే లైక్ ఫస్ట్ స్ట్రాంగ్గానే మనకి మంచి ప్లేస్లు ఇచ్చి మనల్ని బయట గేమ్స్ చూసొచ్చి సో మనతో ఫ్రెండ్షిప్ చేసింది, దాని తర్వాత ఇప్పుడు సైడ్ చేస్తుంది. ఈ ఒక్క పాయింట్లో ఒప్పుకోవచ్చు తనూజాని, నిజంగానే ఆ అమ్మాయి అలాగే చేస్తుంది కాబట్టి. దాని తర్వాత శ్రీజ డెమోని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి నా దాంట్లో ఎందుకు వేసిందిరా? యాక్చువల్గా అక్కడ సుమన్ అన్న వేరే వాళ్ళతో ఉంటే వేసేది కాదు, నేనున్నానని చెప్పి వేస్తుంది. అసలు నేనేం చేశాను రా తనని, శ్రీజ అంటే రితు వేస్తే నేనెందుకు రా టార్గెట్ తనకి, నేనెందుకు రా టార్గెట్? ఎందుకంటే నిన్ను దోసేశావు కదా, నువ్వు కళ్యాణ్తో కలిసి నువ్వు దోసేసావు. ఆ రోజు కళ్యాణ్తో కలిసి నువ్వు ఆ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్లో నువ్వు కావాలని చేసావు, అంటే బ్లేమ్ చేసినట్టు మాట్లాడావు. అది తన తప్పు కాదని చెప్పి నాకు సార్ అలా మాట్లాడారు. సో మరి ఇంత జరిగినప్పుడు మరి ఆ అమ్మాయి నిన్ను టార్గెట్ చేయకుండా ఇంకెవరిని టార్గెట్ చేస్తుంది? నన్నే టార్గెట్ చేసింది. అంటే యాక్చువల్గా అమ్మాయికి నాకు ఏం లేదురా, నీ వల్లే అమ్మాయి నాతో గొడవ పడుతుంది అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ ఏంటంటే సో తిను అన్ని ఈ అమ్మాయికి ఇస్తున్నాడు కాబట్టి అవసరమైన చోట ఇమ్యూనిటీ కానీ ఆ చికెన్ కానీ ఈ అమ్మాయికి ఇచ్చరికి సో నాకెందుకు ఇవ్వలేదు అన్న కోపంతో సో శ్రీజాని టార్గెట్ చేసిందని ఆ అమ్మాయి అనుకుంటా ఉంది శ్రీజ. బట్ తను నిన్న గేమ్ గురించి మాత్రమే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని, అందరూ నిన్న గేమ్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని అక్కడ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇమాన్యుయల్ రితు, ఇక్కడ చాలా బాగా మాట్లాడుకుంటారు ఇమాన్యుయల్ వాళ్ళు. రితు ఈ శ్రీజ నిజంగా శ్రీజ కళ్యాణ్ మనం చూస్తే తప్పు చాలా పెద్ద తప్పు చేశారు వాళ్ళు. ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది గుర్తుపెట్టుకొని మొన్న వీళ్ళిద్దరు జంటలుగా సో ఎప్పుడైతే ఇమాన్యుయల్ కళ్యాణ్ జంటలు చేస్తే ఆ జంటలు ఈచ్ అదర్ గేమ్ ఆడారో సో ఈచ్ అదర్ గేమ్ ఆడినప్పుడు ఇప్పుడు కూడా మేబీ అలాగే జరగవచ్చేమో, లేకుంటే మనలో మనకి పడితే సో మన ఇద్దరం గేమ్ ఆడాల్సి వస్తుంది. లేదు అంటే వాళ్ళ పాయింట్స్ లేదు అంటే మనం విడిగా ఆడదాము. సో అప్పుడు మళ్ళీ నీకు ఒకవేళ నువ్వు నాకు ఆపోజిట్ పడినా నేను నీకు ఆపోజిట్ పడకుండా ఉంటాము. ఒకవేళ వేరే ఛాన్సెస్ ఏమైనా వస్తే తీసేయాలనుకుంటే సో మనం వేరే వాళ్ళతో పేరప్ అవుతాం కాబట్టి సో తీసేస్తే వాళ్ళని తీసేసుకోవచ్చు అని. అంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 3 ఈ అమ్మాయి ఏంటంటే మన ఇద్దరం కలిసి ఆడొద్దు, నెక్స్ట్ మనం ఇద్దరం కలిసి ఆడితే టార్గెట్ అవుతాం ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయితో గేమ్ ఆడితే మేబీ ఈ అమ్మాయి కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయేమో అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది మైండ్లో. ఆ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో మేబీ ఇద్దరు ఉంటే టార్గెట్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. 3వ పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్ వన్ ఏంటంటే సో కళ్యాణ్ తనూజతో ఆడడానికి ఇష్టపడుతున్నాడు. సో కళ్యాణ్ తనూజ పేరప్ చెప్పినప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చెప్తుంటాడు. కళ్యాణ్ తనూజతో మేబీ ఆ వీక్ అంతా సో తనతోనే గేమ్ ఆడొచ్చు కాబట్టి తన కంపానియన్ కోరుకుంటున్నాడేమో కళ్యాణ్, తప్పే ఉంది దాంట్లో. సో అందుకని కళ్యాణ్ ఆడాడు అనమాట. సో ఈ అమ్మాయి అదే బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది ఇమాన్యుయల్ అమ్మాయి. సో వాళ్ళు నిజంగా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ వాళ్ళిద్దరికి వేరేగా ఆపోజిట్గా పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు కలిసి గేమ్ ఆడతారని అనుకోలేదు వాళ్ళు, ఇలాగ అంటే కలిసి గేమ్ ఆడాలని అనుకోలేదు. మేబీ ఇద్దరు ఉండి ఆపోజిట్లో ఈచ్ అదర్ గేమ్ ఆడాల్సి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు మార్చుకున్నారు. అందుకే అమ్మాయి సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళింది, లేకుంటే కళ్యాణ్ని వదిలే సమస్య లేదు తను. ఎందుకంటే కళ్యాణ్ తోటే ఉంటుంది, కళ్యాణ్ కోసమే గేమ్ ఆడతాను అమ్మాయి. కళ్యాణ్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతుంది, అంటే కళ్యాణ్కే సపోర్ట్ చేద్దామని అనుకున్న అమ్మాయి సో కళ్యాణ్ని గెలిపించాలి కెప్టెన్ గా అనుకున్న అమ్మాయి ఇప్పుడు కళ్యాణ్కి ఆపోజిట్గా గేమ్ ఎందుకు ఆడుద్ది? సో ఈచ్ అదర్ గేమ్ ఆడాల్సి వస్తుందేమో పేరు అయితే అని చెప్పి వాళ్ళు విడిపోయారా
అని చెప్తుంటే అలా చేస్తే పెద్ద తప్పు అని చెప్పి ఇమాన్యుల్ అంటున్నప్పుడు ఇంకొక మాట కూడా ఉంటుంది. మేబీ సుమన్ శెట్టితో ఎందుకు వెళ్ళిందా అని ఆలోచిస్తున్నప్పుడు అమ్మాయి రితు ఎంత బాగా చెప్పింది అంటే, మేబీ ఒకవేళ ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఆ గ్రూప్లో ఓడిపోయి వాళ్ళిద్దరిలో సో ఈజీగా సుమనన్న నువ్వు వెళ్ళిపోవచ్చు, లేకపోతే సుమనన్న ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అండ్ తనూజాని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి ఆడొచ్చు. అండ్ ఇద్దరిలో గేమ్ పడితే సో సుమనన్నని ట్యాకిల్ చేయడం శ్రీజాకి ఈజీ, తనూజాని ట్యాకిల్ చేయడం కళ్యాణ్కి ఈజీ అవుతుంది కదా అని చెప్పి సో వాళ్ళు అలా చేసి ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయి అండింది, విచ్ ఈస్ ఎ కరెక్ట్ థింగ్. ఇంత ఆలోచించిన అమ్మాయి ఇది తెలివిగా ఆ అమ్మాయి ఆలోచించేది, అక్కడ అతి తెలివిగా ఆలోచించింది సార్. నెక్స్ట్ గేమ్ అది హైలైట్ అనమాట. సో నెక్స్ట్ గేమ్ ఆడతారు. ఇక్కడ బిగ్ బాస్ మామ ఇస్తాడు, అసలు మామూలుగా కూడా కాదు. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య ఉన్న దానికి వ్యత్యాసం తెలుసుకోవాలి. మీరు చదివినా లేదా మీరు చదువుతున్న ఏదైతే ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ నేను. సో మీరు ఆ ఫౌల్ గేమ్ ఆడటము, గేమ్ని అర్థం చేసుకోకపోవటము, మీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ గేమ్ ఫస్ట్ దీనికి అన్నిటికీ కారణం రితు చౌదరి మొదలుపెట్టింది, దాని తర్వాత తనూజ కొనసాగించింది, శ్రీజ కూడా మధ్యలో అలాగే అందుకుంది. భరణి గారు 5 నిమిషాలు అది చేసిన ఆయన బెలూన్ ఊతున్నప్పుడు కూడా లాస్ట్లో మన దివ్య కూడా ప్రయత్నించింది అని చెప్తూ ఈ గేమ్లో అతి దగ్గరగా ఆడిన వాళ్ళు, గేమ్ని సరిగ్గా అర్థం చేసుకొని గేమ్ ఆడిన వాళ్ళు సంజన, ఫ్లోరా గారు మాత్రమే. సో కాబట్టి అని చెప్పి ఆయన ఇంకా వీళ్ళు ఆనందంలో మునిగిపోతారనమాట. అబ్బా 100 పాయింట్లు వచ్చేసే మామూలు కూడా కాదనమాట. అప్పటికి సంచాలకులు బిగ్ బాస్ అరుస్తుంటారు అనమాట, ఏం చేశారు ఏంటని. రాము యాక్చువల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, రాము చేస్తుంది తప్పు, అలా కాదు, వదిలేయాలి, ఊదాలి, బ్లో చేయాలి అని. అక్కడ ఇమాన్యుల్ కూడా అదే అంటుంటాడు, బ్లో చేయాలి అని. ఎవరు బ్లో చేయట్లేదు అంటారు. వాళ్ళు ఏంటంటే మేము మా ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతాం అంటారు. సంచాలక్ యాక్చువల్గా ఇక్కడ కొంచెం గట్టిగా సంచాలక్ స్ట్రిక్ట్గా తీసుకోవాల్సింది, అలా చేస్తే తప్పు, బ్లో చేయాలని. ఇది మా ఇష్టం, మా గేమ్ అని రితు చౌదరి చెప్పేసరికి సంచాలక్ సరే వాళ్ళ ఇష్టం రా, మనకి అది సమాధానం రాలేదు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పి ఇమాన్యుల్ వదిలేస్తారు. కానీ ఫండమెంటల్ రూలు, బేసిక్ రూలు, బాలు గాల్లో ఉండాలి, మొహం మీద ఊదుతూ ఉండాలి, ఆ నీడిల్స్కి గుచ్చుకోకూడదు. ఓకేనా? ఒకవేళ నీడిల్స్కి తగిలి కింద పడిపోయినా బెలూన్ వేసినప్పుడు గాలి వాళ్ళు ఊతున్నప్పుడు బయటకు వచ్చేసిన ఆ బెలూన్ కూడా కౌంటే, అది వాళ్ళు వాడుకోకూడదు. పగిలిపోయినా కూడా వాళ్ళు వాడుకోకూడదు. 3 లైఫ్ లైన్లు మాత్రమే ఉంటాయని బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్పినప్పుడు ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క రాము చెప్తున్నా కానీ ఇమాన్యుల్ వినలేదు. బేసిక్గా ఇమాన్యుల్ విని ఆపేసి ఉంటే బాగుండేది. సంజన గారికి నిజంగా అది పాపం చాలా బ్యాడ్ లక్ వాళ్ళకి. సో అక్కడ ఏమైందంటే సో అందరు పాయింట్లు సగం పాయింట్లు తగ్గిస్తారు. సో తగ్గించేసిన తర్వాత సంచాలకులు కూడా బ్లేమ్ చేస్తుంటారు వీళ్ళు, మీరు చెప్పలేదు, రాముని చెప్తూనే ఉన్నాడు, మీరు వెళ్ళలేదు. సో వాళ్ళు ఇంకేం చేస్తారు, వచ్చి ఆపేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. లెక్క ప్రకారం ఏం చేయాలి, వాళ్ళు చెప్పిన రూల్ వీళ్ళు పాటించలేదు కాబట్టి, బిగ్ బాస్ రూలే వీళ్ళు పాటించలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయాలి. డిస్క్వాలిఫై చేయకపోవటం వాళ్ళ తప్పేమో కానీ మీరు ఇలా ఆడొద్దు, ఇలా ఆడండి అని చెప్తే మీరు వింటున్నారా? వినలేదు కదా. సో వాళ్ళు డిస్క్వాలిఫై చేయలేదు అంతే. మేబీ రితు వాళ్ళ ఇప్పుడు దాని తర్వాత శ్రీజ వచ్చి కూడా అట్టర్ ఫ్లాప్ సంచాలక్స్, మీరు చెప్పలేదని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుంది. ఎందుకు బ్లేమ్ చేస్తుంది అమ్మాయి? మీరు అది నిజంగా ఆ రూల్ మీరు తప్పు అయినప్పుడు, వాళ్ళు ఆడుతున్న గేమ్ తప్పు అయినప్పుడు వాళ్ళని మీరు ఫస్ట్ వాళ్ళు చేశారు, తర్వాత వీళ్ళు అని చెప్పారు కదా అక్కడ. అందుకని ఆ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంది అనమాట. మీరు ఫౌల్ చేశారని చెప్పు నుంటే, వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసి ఉంటే మేము గేమ్ మామూలుగా ఆడుకునే వాళ్ళం కదా. మేము వీళ్ళేంటి, నేను చెప్తే వెళ్ళలేదని చెప్పి రాము అంటుంటారు. ఓకే, మీరు వర్స్ట్ సంచాలక్స్ అని చెప్పి అమ్మాయి అంటే సరే చూద్దాం నాకు సార్ వచ్చినప్పుడు అంటారు. కానీ బట్ ఈ పాయింట్ అయితే మాత్రం బిగ్ బాస్ చెప్పిన మెయిన్ ఫండమెంటల్ రూల్ వాళ్ళు పాటించలేదు. సో పాటించలేదు కాబట్టి ఏదైతే చేసి ఉంటారో ఆ గేమ్ ఆడిన విధానం తప్పు కాబట్టి ఇచ్చేసి ఉంటే పోయేది. డిస్క్వాలిఫై చేస్తుంటే అందరిలో భయం వచ్చేది. సో అక్కడ ఆ అమ్మాయి వచ్చి 2 సార్లు అడిగిపోద్ది, బయటికి రాకూడదు, పగిలిపోకూడదు, అంతే కదా అనగానే వెనకేసి పెట్టుద్ది. తల్లి నువ్వు ఉండాలమ్మా బిగ్ బాస్ హౌస్లో ఇంకొన్ని రోజులు. నీ స్ట్రాటజీలు చూసి మెంటల్ లేవాలి మాకు. ఇదన్నమాట ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్. సో మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు, ఎవరు కరెక్ట్ గేమ్ ఆడారు, ఎవరి ఎఫర్ట్స్ మీకు బాగా అనిపించారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.